So hey, hi guys, welcome back to the channel. This is the day 8 of doing Rapido and Uber. Karavali Fine and Dine నుంచి అయితే పడింది కదా. Karavali Fine and Dine థార్ ఇన్షాల్లా ఏదో రోజు కొంటాంలేండి. నేను ఊబర్ లో చూడండి రైట్స్ మీద రైట్స్ కుమ్ముతున్నాడు భయ్యా. 3282 తో పిక్ అయితే చేసేసాం. ఫస్ట్ ఆర్డర్ ఓటీపీ భయ్యా. ఇట్ విల్ కమ్ ఇన్ నార్మల్ మెసేజ్, టెక్స్ట్ మెసేజ్. రైడ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది మంచి ఫ్లోటింగ్ ఏరియా. విల్సన్ గార్డెన్ కి అయితే రైడ్ అయితే వచ్చింది. 4 minutes 3 minutes కూడా ఆగలేడు కస్టమర్. ఏ ఆటో వాళ్ళ దగ్గర ఈ పికప్ లో డ్రాప్ అంటే మనతో కుదరవు. బ్రో వాట్స్ ద ఓటీపీ? థ్యాంక్ యూ. అయితే ఊబర్ లో ఒక ప్యాకేజ్ అయితే వచ్చింది. ఓకే థ్యాంక్ యూ. చిత్రమైన వాళ్ళు ఉంటారు ఈ బెంగళూరులో. 350 ఎట్ లాస్ట్ ఒక 350 రూపీస్ అయితే సమర్పించాం పెట్రోల్ కి. 1.5 hour అయితే ఉంది. అయితే ఒక్క రైడ్ అయితే తగిలింది, అది కూడా మన ఏరియాకే తగిలింది. ఓటీపీ బోల్ దీజియే భయ్యా. కాడు బేసినహల్లీకి అయితే రైడ్ అయితే వచ్చింది. కిतना 0985 అంటే ఇప్పుడు 24/7 AI దగ్గర అయితే ఉన్నాను. थैंक यू भैया. मेरा नाम नईम है, मैं कॉल करूंगा भैया. थैंक यू. సో హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఇస్ ద డే 8 ఆఫ్ డూయింగ్ ర్యాపిడో అండ్ ఊబర్. నేనైతే ఫుడ్ ఆర్డర్ అయితే వచ్చింది అండ్ యాక్సెప్ట్ అయితే చేసేసాను. పికప్కి అయితే వెళ్తున్నాను. అండ్ కారావలి ఫైన్ అండ్ డైన్ నుంచి అయితే పడింది. క్రైస్ట్ యూనివర్సిటీ దగ్గర ఉంటుంది ఈ హోటల్ అనేది. ఇక్కడ నుంచి అయితే మనకు ఆర్డర్ పడింది, యాక్సెప్ట్ అయితే చేశాను. అండ్ విత్ ఇన్ 2 minutes అయితే మనం రీచ్ అయిపోతాం లొకేషన్కి. అండ్ వెళ్ళి అయితే పికప్ చేసుకుందాం. లొకేషన్ దగ్గరకు అయితే వచ్చేసాము. అండ్ కనబడుతుంది కదా కారావలి ఫైన్ అండ్ డైన్. సో వెళ్ళైతే పికప్ చేసుకోవాలి. థార్ మనం ఎప్పుడు కొంటామా? ఇన్షాల్లా ఏదో రోజు కొంటాంలేండి. ఫుడ్ ఆర్డర్ అయితే రెడీగా ఉంది. అండ్ ఊబర్ లో చూడండి రైట్స్ మీద రైట్స్ కుమ్ముతున్నాడు. ఎంట్రీ అయితే ఇటు సైడ్ ఉంది, వెళ్ళైతే పికప్ చేసుకుందాం. ఫస్ట్ ఫ్లోర్ और సెకండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్. भैया 3282. हेलो पिकअप. థ్యాంక్ యూ. తో పిక్ అయితే చేసేసాం. ఫస్ట్ ఆర్డర్లో ఉన్నంత ఎక్సైట్మెంట్ దేంట్లో ఉండదులేండి. ఫస్ట్ ఎనర్జీ మామూలుగా ఉండదు, తర్వాత ఎవరాదు కదా ఎనర్జీ అంతా తగ్గిపోద్ది. అండ్ డిస్టెన్స్ వచ్చేసరికి 14 minutes 7 kilometers అయితే చూపిస్తూ ఉంది. వెళ్ళిపోదాం. వెళ్ళైతే డెలివరీలో అయితే కలుద్దాం. గైజ్ మీరు ఈ గ్యాప్లో అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ లవ్ అండ్ సపోర్ట్. ఎందుకంటే అసలు నేను ఎవరికి చెప్పుకోలేదు. అండ్ ఈవెన్ ఐఎమ్ రన్నింగ్ ఛానల్ అని ఎవరికి తెలియదు, ఈవెన్ మై ఫ్రెండ్స్ ఆల్సో. కానీ నాకు సపోర్ట్ అనేది అవుటర్స్ నుంచే వస్తుంది చాలు. అండ్ ఇదే సపోర్ట్తో నన్నైతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేసి ఆ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకే వస్తాయి. అండ్ మనమైతే స్టార్ట్ కూడా అయిపోయాము. దగ్గర సిటీలోకి అయితే చూపిస్తుంది, మనకు జేసీ రోడ్ దగ్గరలో అయితే చూపిస్తూ ఉంది. వెళ్ళైతే డెలివర్ చేసేద్దాం. అండ్ ఇన్ బిట్వీన్ ఏమైనా పెట్రోల్ బంక్స్ ఉంటే పెట్రోల్ అయితే కొట్టించాలి స్టార్టింగ్, ఎందుకంటే అసలు పెట్రోల్ లేదు దీంట్లో. నేను గమనించలేదు పెట్రోల్ ఉందా లేదనేది కూడా. సో ఇప్పుడే గమనిస్తూ ఉన్నాను. అండ్ ఉంటే మాత్రం పట్టించేయడమే వెళ్ళి. A few moments later. సో గైజ్ ఎట్ లాస్ట్ మన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాము, డెలివరీ లొకేషన్కి. అండ్ ఎట్ లాస్ట్ ఇది మనకు దగ్గర ఎంజీ రోడ్కి అయితే తీసుకొచ్చేసింది. ఇక్కడ నుంచి అయితే మనకు ఫుడ్ డెలివరీ కంటే ఒక రైడ్స్ అనేవి మంచిగా వస్తాయి. సో నేనైతే ఒక మంచి రైడ్స్ కోసం అయితే పికప్ చూస్తాను. మనం చూడండి దాటి కూడా వెళ్ళిపోయాము. ఇదైతే ఆ కార్నర్కే చూపిస్తూ ఉంది. నేనైతే బ్లాగింగ్ చేసుకుంటే వెళ్ళిపోయినాను. ఎక్కడుంది అక్క? ఇక్కడ ఏముంది? ఓకే ఇదా థింక్ సో, ఇదే. ఓకే కరెక్ట్గానే వస్తున్నాంలేండి. ఇట్స్ ఏ డియో. యా ఓకే. ఓటీపీ భయ్యా. It will come in normal message, text message. 0032. Thank you. సో
సో గైజ్ మన ఫస్ట్ డెలివరీ అయితే అయిపోయింది అండ్ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ ఆర్డర్. రైడ్ అయినా కానివ్వండి అండ్ డెలివరీ అయినా తీసుకుంటాను. ఏం చేస్తాం, నేను ఇక్కడ నుంచి అయితే రైడ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది మంచి ఫ్లోటింగ్ ఏరియా, ఇక్కడ నుంచి మ్యాక్స్ టు మ్యాక్స్ మనకైతే రైడ్స్ తగలొచ్చు. అందుకని వెయిట్ చేస్తా ఉన్నాను. చూడండి అన్నీ వస్తున్నాయి, ఇవన్నీ అవసరం వద్దురా నాయన. గైజ్ విల్సన్ గార్డెన్కి అయితే రైడ్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ లేండి. అయితే డ్రాప్ చేసేద్దాము. మళ్ళీ క్యాన్సిల్ కానీ చేశాడంటే మామూలుగా ఉండదు. ఈ కస్టమర్స్ క్యాన్సిల్ ఎక్కువ చేస్తారు, టైం ఎక్కువ చూపిస్తుందని. ఈవెన్ 4 మినిట్స్ 3 మినిట్స్ కూడా ఆగలేడు కస్టమర్. ఏ కస్టమర్ అంత హరీలో ఉంటారు ఇక్కడ, ఎందుకు ఉంటారో నాకే అర్థం కాదు. ఇక్కడ ఆయనైతే చూపిస్తుంది అండ్ తనైతే ఎక్కడున్నాడో తెలియదు. కాల్ అయితే చేసేద్దాం. ఆటో వాళ్ళ దగ్గర ఈ పికప్లు డ్రాప్లు అంటే మనతో కుదరవు. కస్టమర్ అయితే చెయ్యి చూపేశాడు. బ్రో వాట్స్ ద ఓటీపీ? 81 టేక్ ద హెల్మెట్ బ్రో. సో గైజ్ నేనైతే స్టార్ట్ అయిపోయాను పికప్ చేసుకుని అండ్ 7 మినిట్స్ 3.2 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అండ్ ఈ ఆర్డర్కి మనకి ఎంత ఇస్తాడో చూద్దాము. లాస్ట్లో అయితే చెప్తాను ఇప్పుడు డ్రాప్ చేసిన తర్వాత. డ్రాప్లో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ. అయితే ఊబర్లో ఒక ప్యాకేజ్ అయితే వచ్చింది. ప్యాకేజ్ ఆర్డర్ అంటే పార్సల్ డెలివర్ చేయాలి. నేనైతే యాక్సెప్ట్ చేశాను. 1.6 కిలోమీటరే చూపించింది. సో దానికోసమే యాక్సెప్ట్ చేశాను నేను. సో వెళ్ళిపోదాం. ఇక్కడ నేను దగ్గరే చూపించింది. ఇంకా ఏముంది, వెళ్ళి తీసేసుకొని డెలివర్ చేసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము ఎంత సైజు ఉందో. అది చిన్న సైజుగానే ఉంటే తీసుకొని నేనైతే డెలివర్ చేయడానికే చూస్తాను. యూటర్న్ తీసుకోమని అయితే చూపిస్తూ ఉంది. నేనైతే ఆగాను, నాకు అంత ఓపిక లేదు. शेल पेट्रोल पंप के पास ही है. अंदर जाना है क्या? अच्छा कॉल ओके दे रहा हूँ सर. 1 मिनट. ओके थैंक यू. हाँ रैपिडो. हाँ हाँ ले लिया सर, आ रहा हूँ. हाँ यूट्यूब चैनल है. ओके 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 थैंक यू. సో ఎక్కడికి వెళ్ళినా కెమెరా అయింది అని అది ఇదని అడుగుతున్నారు కస్టమర్. చూడండి జస్ట్ ఒక సిగరెట్ ప్యాకెట్ తిప్పడానికి బుక్ చేశాడు. నేనమ్మా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఇలాంటి వాళ్ళకి కూడా మనం సర్వ్ చేయాలి. సో గైజ్ తీసుకుని అయితే స్టార్ట్ అయిపోయాను. సిగరెట్ ప్యాకెట్ జస్ట్ దీన్ని డెలివరీ చేయడానికి కోసం బుక్ చేశాడు. మళ్ళీ ఆయన ఒక 50-60 రూపాయలు బొక్క. చూద్దాము ఎవరా మనిషి. విచిత్రమైన తగులుతారా, విచిత్రమైన వాళ్ళు ఉంటారు ఈ బెంగళూరులో, మామూలు వాళ్ళు కాదు వీళ్ళు. డెలివరీలో అయితే కలుద్దాము. సో గైజ్ డెలివరీ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాను. జస్ట్ 50 మీటర్స్ అవే. వెళ్ళైతే చూద్దాం. మామూలుడు కాదు, ఎక్కడున్నాడు పాపం. హలో భయ్యా, ఇద్దరు JV ఎలక్ట్రికల్స్ కే పాస్ है. क्या बोले सर? 2000 years later. ओके ओके ओके. हाँ 56 हुआ है सर. 77 वही है सर, वही है. 56. हाँ भाई థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. గైస్ ఇక్కడే మనకు ఒక రైడ్ అయితే వచ్చింది. అది కూడా క్యాన్సిల్ కూడా అయిపోయింది ఈయన వల్ల. ప్యాకేజ్ చూడండి ఎట్లా చేస్తారో. ఏం చేస్తాం, మనం ఏం చేయలేం కదా. ఒక రైడ్కి యాక్సెప్ట్ చేసుకోను నేను, అది కూడా పోయింది.
అండ్ మనకైతే ఇంకా నెక్స్ట్ బాయ్. సో మనకైతే ఇంకా నెక్స్ట్ రైడ్ అయితే ఉంది, చూద్దాము. ఇంకేమైనా వస్తే నెక్స్ట్ రైడ్ ఏమైనా వస్తే యాక్సెప్ట్ చేసుకొని అయితే వెళ్దాము, లేదంటే ఫుడ్ డెలివరీస్ అయితే ఆన్ చేస్తాను నేను. మళ్ళీ టవర్ కెరకు అయితే వస్తుంది, యాక్సెప్ట్ అయితే చేసేస్తాను. చిన్న షర్ట్ పోయింది. కస్టమర్ ఎక్కడున్నారో చూడాలి. అరైవ్డ్ అయితే కొట్టేశాను, కాల్ చేద్దాం. ఓటీపీ భయ్యా? या ओके भैया. ये इधर ही है क्या? इधर या ओके. టెన్ మినిట్స్ అండ్ 4 కిలోమీటర్స్ రైడ్ డిస్టెన్స్ అయితే వెళ్ళిపోదాం. అండ్ దీంట్లో అయితే చాలా తక్కువ ఉంది పెట్రోల్ అయితే. ఇంకా ఎక్కడైనా దొరికితే మాత్రం పట్టించేయాలి, ఫస్ట్ పెట్రోల్నే పట్టించాలి, లేదంటే ఆగిపోద్ది నిలువున బండి. చాలా తక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ రైడ్కి అయితే వెయిట్ చేస్తున్నాను, కానీ మొత్తం ఫుడ్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి ర్యాపిడోలో. అండ్ అన్నీ లాంగ్ వస్తున్నాయి, అందుకే వద్దనుకొని కామ్గున్నాను. చూద్దాము, ఏదైనా మంచిది వస్తే మాత్రం నేనైతే పిక్ చేసుకుంటాను, రైడ్ వచ్చినా లేదంటే ఫుడ్ డెలివరీ వచ్చినా. చూడండి అంతా 30 రూపీస్ 1.1 కిలోమీటర్. అది మనం చేయలేంలేండి గైజ్. ఊబర్లో ఒక రైడ్ అయితే వచ్చింది, అండ్ కోర్మంగ్లా 4th బ్లాక్ అయితే వచ్చింది. అండ్ లోకల్ రైడే, బట్ పెట్రోల్ లేదు మన దాంట్లో. అదొక్కటే నాకు భయం వేస్తుంది, ఎక్కడ ఆగిపోద్ది అని. మళ్ళీ ఇక్కడ ఆగిపోతే మనకి ఎవరు రారు, మన ఇది ఊరు కాదు. అరే రా అని కాల్ చేయడానికి కూడా. వెళ్ళైతే త్వరగా పికప్ చేసుకుని అయితే నేను అడుగుతాను, రిక్వెస్ట్ చేస్తాను తన్ని, బ్రో ఇట్లా నా దగ్గర పెట్రోల్ తక్కువ ఉంది పట్టించేసుకుంటానేసి. చూద్దాం ఏమవుతుంది అనేది. గైస్ పికప్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాను. అండ్ వీళ్ళు ఎక్కడున్నారో చూడాలి. भैया 6726. या भैया चढ़ जाओ. किधर जाना है? इधर. हाँ ओके डन. సో గైజ్ మనమైతే లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఓకే ओके 65 हुआ है क्या कैमरा? ये मेरा एक चैनल. थैंक यू. సో గైజ్ మన సెకండ్ ఆర్డర్ కూడా దింపేసాము. కాకపోతే మనకు ఇక్కడ టైం ఏంది అంటే మనకు పెట్రోల్ అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోల్ అనేది కావాలి, దానికోసం ఎత్తుక్కుంటున్నా ఇందా నుంచి నేనైతే. షట్. సరే పదండి ఎతుకుదాం, ఏముంది ఇంకా ఎతకడం తప్ప ఇంకేం చేయలేములేండి. ఎంత పెట్రోల్ అయితే ఉందో అంతే పెట్రోల్తో అయితే మనం పోతా ఉండాలి, ఇంకా దాన్ని తప్ప ఇంకేం చేయలేము. గైస్ ఈ పెట్రోల్ బంక్ కూడా క్లోజ్ ఉంది ఇక్కడ. అండ్ నేనైతే త్వరగా వచ్చాను, ఇది కూడా క్లోజ్ ఉంది. ఇంకా చూడాలి ఎక్కడ ఉంటుంది అనేది. చాలా తక్కువ అయితే ఉంది పెట్రోల్, అందువల్లే కొంచెం టెన్షన్లో అయితే ఉన్నాను. ఏం చేద్దాం ఏదో ఒకటి దారి చూపిస్తాడండి దేవుడు, చూద్దాం. ఏదైనా మంచి ఆర్డర్ బీటీఎం లేఅవుట్లో అయితే ఈ టైంలో పెట్రోల్ బంక్ అయితే ఓపెన్లోనే ఉంటాయి అటు సైడ్ అంతా. చూద్దాం, అటు సైడ్ పడితే మాత్రం వెళ్తాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఆర్డర్ అయితే యాక్సెప్ట్ అయిపోయింది. నేను అసలు యాక్సెప్ట్ చేద్దాం అనుకోలేవు, నేను ఊరికే టచ్ చేస్తాను, స్కిప్ చేస్తాను ఈ ర్యాపిడోలో ఆర్డర్స్ అన్నీ. అది మాత్రం ఎట్లా అయిందో తెలీదు, అది మాత్రం పికప్ అయితే అయిపోయింది. పోనీలేండి, రైడ్ అయితే పికప్ అయింది, మనకు ఇదైతే కాలేదు. ఇదైతే మన పెట్రోల్ బంక్ సైడే చూపిస్తా ఉంది, చూద్దాము. ఇంకా అక్కడి నుంచి మాత్రం పెట్రోల్ బంక్స్ లేవు అంటే నేను ఇక్కడ నుంచి ఇంకా క్యాన్సిల్ చేసేస్తాను రైడ్. ఎందుకంటే కుదరదు, ఎందుకంటే చాలా దూరంది మాత్రం యాక్సెప్ట్ చేసినట్టున్నాను. 200 సంథింగ్ ఎంతో ప్రైజ్. గైజ్ కస్టమర్ లొకేషన్కి అయితే రీచ్ అవ్వబోతున్నాను. అండ్ నాకు అదే టెన్షన్గా ఉంది, పెట్రోల్ అయితే లేదు. చెప్దాము కస్టమర్కి, భయ్యా ఇట్లా పెట్రోల్ పట్టిస్తాను మధ్యలో అనేసి అయితే అడుగుతాను, ఏమంటాడో చూద్దాం. సో గైజ్ కస్టమర్ అయితే ఇక్కడికి వచ్చాకైతే క్యాన్సిల్ చేసేసాడు రైడ్ అనేది. ఇంకేం చేస్తాము, నేనైతే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను. నాకు పెట్రోల్ ముఖ్యం, పెట్రోల్ పొడిచేసుకుని దాని తర్వాత చూద్దాం ఈ రైడ్స్ అనేవి.
సో గైజ్ నేనైతే ఇందిరానగర్ సైడ్ అయితే పోతున్నాను. కోర్మంగ్లా నుంచి ఒక రూట్ అయితే పోతుంది ఇందిరానగర్కి. పెట్రోల్ కోసం అయితే పోతున్నాను. ఇక్కడైతే ఒక షెల్ అనేది వస్తుంది లెఫ్ట్ సైడ్లో, దానికోసం అని పోతున్నాను. ఉంటే పట్టించుకునేది, లేదంటే ఎట్లయితే అట్లా అయింది. నాకు తెలిసిన బంక్స్కి వెళ్ళేది, పెట్రోల్ పంప్స్కి. అక్కడికి వెళ్ళేసి అక్కడే పట్టించుకుందాం. ఇంకా 350. సో గైజ్ ఎట్ లాస్ట్ ఒక 350 రూపీస్ అయితే సమర్పించాం పెట్రోల్కి. లాస్ట్కి షెల్లో పట్టించాము. బయట ఇక్కడ 99 రూపీస్ ఉంటే మనం పోయి 116 రూపాయలు ఒక లీటర్కి అయితే పే చేసి పట్టించుకున్నాం. ఏం చేస్తాం, అవసరం అటువంటిది, ఏం చేయలేం దానికంటే. అండ్ ఇప్పుడైతే రైడ్స్ వస్తున్నాయి, కానీ ఫుడ్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. కానీ ఫుడ్ ఆర్డర్స్ పిక్ చేస్తే ఏమవుతుందండి, ఇప్పుడు చాలా లాంగ్ వస్తున్నాయి. కానీ నాకు మళ్ళీ 4 కల్లా ఉపవాసం టైం అయితే అయిపోద్ది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 2:22 అయితే అయింది. దానికోసమే వెయిట్ చేస్తా ఉన్నాను. చూసి తీసుకుందాము, ఎందుకు తొందరలో తీసుకోవడం ఆర్డర్స్ అనేసి. యూటర్న్ తీసుకుంటాను, ఎందుకంటే మనం కోర్మంగ్లాకి కానీ వెళ్ళామంటే కన్ఫర్మ్గా ఆర్డర్స్ అనేవి తగులుతాయి. దాన్ని మురుగేష్ పల్లియాకి 34 రూపీస్. సో వద్దు, ఎందుకంటే 2.9 కిలోమీటర్స్ అయితే పోవాలి, నా వల్ల కాదు. 2.4 కిలోమీటర్స్ అండ్ బిజినెస్ చెల్లఘట్టకి కూడా పోలేము. ఏమన్నా రైడ్స్ వస్తే మాత్రం కంటిన్యూ చేస్తాను. ఇంకా మనకు 1.5 hour అయితే ఉంది, 1 hour అయితే ఉంది. సో 1 hourలో మనం ఎన్ని చేయగలుగుతామని చూద్దాము. ఈవెన్ ఒక 100 రూపీస్ వచ్చినా చాలు, ఈ రోజుకి సమర్పించుకుందాం. ఈ రోజుకి చాలు. గైజ్ ఒక 3 kilometers బ్యాక్ వచ్చేసాను నేను. అండ్ ఇప్పుడైతే ఒక్క రైడ్ అయితే తగిలింది, అది కూడా మన ఏరియాకే తగిలింది. సరే వెళ్దాం అనేసి అయితే వెళ్తున్నాను పికప్ కోసము. 1.4 kilometers అయితే చూపిస్తుంది. వెళ్ళి పికప్ చేసుకొని ఒక 3.7 kilometers అయితే ఉంది, డ్రాప్ చేసేద్దాం. ఓటీపీ బోల్ దీజియే భయ్యా. గైజ్ టైం వచ్చేసరికి 2:48 అయితే అయింది. అండ్ ఈ టైంలో మనకైతే ఇక్కడ తావర్కేరే నుంచి కాడుబేసనహల్లికి అయితే రైడ్ అయితే వచ్చింది. నేనైతే యాక్సెప్ట్ చేశాను. అండ్ 104 రూపీస్ ఐ థింక్ యాక్సెప్ట్ అయితే చేశాను. అండ్ ఊబర్లో కూడా ఇంకొక రైడ్ అయితే వస్తూ ఉంది. हैप्पी हो भैया? 0985. कितना? 0985. ठीक है, चढ़ जाओ. సో గైజ్ పికప్ అయితే అయిపోయింది అండ్ డ్రాపింగ్ అయితే వెళ్తున్నాను. అండ్ మొత్తం 12 kilometers అయితే ఉంది, 20 minutes చూపిస్తుంది. అండ్ డ్రాపింగ్లో అయితే కలుద్దాం. अंदर जाना है क्या भैया? ओके. हाँ भैया, आपका नंबर दे दो. भैया बोल दो आपका नंबर बोल दो. आ रहा है ना भैया? ओके, थैंक यू भैया. मेरा नाम नईम है, मैं कॉल करूंगा भैया. थैंक यू. సో గైజ్ మనకైతే ఒక జాబ్ ఆఫర్, అంటే జాబ్ రెఫరెన్స్ లేండి, ఆఫర్ కాదు, అదైతే దొరికింది. అండ్ నేనైతే ప్రజెంట్ ఇప్పుడు 24/7 AI దగ్గర అయితే ఉన్నాను. టైం వచ్చేసరికి 3:12 అయితే అయింది. ఇటు సైడ్ ఉందా? ఉందిలేండి. సో గైజ్ నేనైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఏం రైడ్స్ అయితే ఏం రావట్లేదు. చూడండి మొత్తం ఫుడ్ ఆర్డర్స్, అది కూడా కాడుబేసనహల్లికనే వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ కాడుబేసనహల్లికి వెళ్ళే ఓపిక అయితే లేదు నాకు. ఓపిక నసిచ్చేసింది నాకైతే. అందుకే నేనైతే ఇంకా వద్దనుకొని వెళ్ళిపోతున్నాను. అండ్ ట్రాఫిక్ గురించి మాట్లాడేసరికి ఈ ట్రాఫిక్ అంతా ఏంటంటే, మనకు డే షిఫ్ట్స్ ఉంటాయి కదా, ఈ డే షిఫ్ట్స్కి వెళ్ళిన వాళ్ళంతా ఈ నైట్కి అయితే అయిపోద్ది, 3:30కి అయితే అయిపోద్ది. ఇవన్నీ క్యాబ్స్ వాళ్ళవే, ఈ కంపెనీస్ ఏరియాస్ కదా ఈ కాడుబేసనహల్లి అంతా. సో ఈ క్యాబ్స్ అన్నీ అక్కడి నుంచి వచ్చినవే, షిఫ్ట్లు అయిపోయి
కుక్క జీవితం అయిపోయి విడుదల అంటాం కదా, అట్లా విడుదల అయిపోతున్నారు. సర్లేండి, అది కూడా బెస్టే అనుకోండి ఒకసారి. నేనైతే కొంచెం స్పీడ్గానే కొట్టేస్తున్నాను, ఎందుకంటే టైం అయితే అయిపోయింది. అందువల్ల ఇంకా స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నాను. అరే షెట్, మనం ఇటు రావాల్సింది కాదు. సో మనం ఇటు అయితే వచ్చేసాము. ఏం కాదు, మనం ఇటు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు అనుకోండి.